హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్క ఏంటో చెప్పనా? ఇదొచ్చి కోసుగడ్డ చెట్టు అండి. నేను చిన్న మొలకప్పుడు ఇక్కడ పొలం వెళ్తుంటే వాళ్ళు అక్కడ నాటుతున్నారు వాళ్ళ పొలంలో. నేను ఒక 2 మొక్కలు తీసుకొచ్చి నాటాను. చాలా వాడిపోయాయి అన్నమాట. ఇవి అసలు బతుకుతాయో లేదో అనుకున్నాను. బతుకుతాయో లేదో అనేసి డైలీ వచ్చి వాటర్ పోసేదాన్ని. అయినా వర్షం పడింది, అప్పుడప్పుడు ఒకసారి వర్షం పడిండే దానికి చాలా అయితే బాగా అంటుకున్నాయి. ఇవి డైలీ నీళ్ళు పోసేదానికి ఇంత మట్టకం మొక్క అయింది. వీటిలో ఎప్పుడెప్పుడు కోసుగడ్డ కాసైనా ఎప్పుడెప్పుడు కూర వండుకొని తిందామా అని ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా కోసుగడ్డ చెట్టు నాటాను. ఇంకా అది గడ్డ కాయడమే, కోయడమే, తినడమే అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఒక చెట్టు ఉంది, అక్కడ మెట్లు జాగాలు అయితే ఉంది. ఇక్కడైతే చిన్న కుండీలో, దీనికైతే ఇంత కుండీ అయితే సరిపోతుంది. డైలీ నీళ్ళు పోస్తూ ఉండాల. ఒకరోజు నీళ్ళు పోయకుంటే వాడిపోతుంది అన్నమాట. ఇది మనం మళ్ళీ పెట్టి వేస్టే. అంత దూరం నుంచి మొక్కలు తెచ్చి నాటి వేస్టే అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, పచ్చగా. అసలు వాళ్ళు నాటినారు కానీ వాళ్ళ పొలంలో కూడా ఇంత లేవు చెట్లు, ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి. నేను డైలీ నీళ్ళు పోస్తున్నాను కాబట్టి ఇంత మట్టకం వచ్చాయి. వాళ్ళు ఫస్ట్ కాస్తాయి, నా చెట్లో ఫస్ట్ కాస్తుందా చూడాలి నేనైతే. ఇంకో చెట్టు కూడా చూపిస్తాను. అక్కడ ఇంకో మొలక నాటాను కదా, అక్కడ అది చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడండి, ఇక్కడ చామంతి చెట్టు ఉంది, గడ్డి వేస్ట్ గడ్డి కూడా ఉంది. ఇది వచ్చి చిక్కుడు చెట్టు, చిక్కుడు మొలక కూడా వచ్చేసింది అనమాట. ఈ వేస్టేజ్ అంతా ఒకరోజు పీకేయాలి. చూడండి, దీంతో 2 నాటాను, 2 వచ్చాయి చూడండి. 2 చెట్లు ఉన్నాయి. ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది. నాటిన వరకు అన్నీ అంటుకున్నాయి. 3 డైలీ నీళ్ళు పోసి నేను కోసుగడ్డ పండించాలన్నమాట. నేను ఇంకా కూడా యూజ్ఫుల్ అయ్యే ఆకుకూరలు, జామకాయలు, నిమ్మ చెట్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ మధ్య నేను శ్రద్ధ తీసుకోలేదు చెట్ల మీద, అందుకే అంత వేస్ట్ అయిపోయినాయి చెట్లు, ఎండిపోయి. ఇది మందారం చెట్టు పూర్తిగా ఎండిపోయి అసలు నేను ఇంకా వేర్లతో సహా పీకి పారేస్తామనే టైంలో చిగురులు వచ్చేసింది అనమాట. దీంతో మందారం పూలు అయితే భలే కాస్తాయి. పెద్ద పెద్ద పూలు, రెడ్ కలర్ చెట్లు అనమాట. ఇది రెడ్ కలర్ పూలు అనమాట. ఇది చాలా బాగా పూలు అయితే బాగా ఇడుస్తుంది. చిగురులు అయితే చూడండి బాగా వచ్చింది కదా. ఇంకా పూలు కాయడమే. ఇంకా వర్షం కానీ పడితే అసలు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. నా చెట్లకైతే డైలీ పూలు కాస్తాయి. నేను రోజు కూడా దేవుడికి పెడుతూ ఉంటాను. మా చెట్లు అసలు ఒక్కోసారి ఎన్ని పూలు ఇడుస్తాయంటే అంత బాగా పూలు ఇడుస్తుంది. అది చూడండి, జిల్లేడి, తెల్ల జిల్లేడి చెట్టు. ఈ మధ్య ఇప్పుడైతే ఈ సీజన్లో ఇది మురుగయ్యకి కావడి విత్తుతారు కదా, ఆ స్వామికైతే చాలా ముఖ్యము ఇది. అసలు దారి కూడా లేదు చూడండి వెళ్ళడానికి, కోసుకోవడానికి. అక్కడ దూరి, ఇక్కడ చెట్లలో దూరి రావాలన్నమాట. మళ్ళీ మంగళవారము మనము నాగలరాళ్ళకి పూజకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ జిల్లేడు పూలు పెట్టి పూజ చేస్తే కూడా చాలా మంచిది. అసలే ఇక్కడ ఎలా ఉందో చూడండి ఈ ప్లేస్ అంతా. అక్కడ వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. మంచి జాగాలో కనుక ఉంటే ఈ చెట్టు డైలీ నీళ్ళు పోసి పూజ చేసి పూలు కూడా పీకి మురుగయ్యకి వేయచ్చు అనమాట. ఎన్ని పూలు ఉన్నాయి, ఎవరు కోసే వాళ్ళే లేరు. మా అమ్మ అయితే చూడండి, ఇది చిక్కుడు చెట్టు. చిక్కుడు మొలకలు అయితే 2-3 తావలు నాటింది, వచ్చాయి, బాగున్నాయి. మా అమ్మ వేస్ట్ ఎందుకు కావాలా చిక్కుడుకాయలు గింజలు అనేసి ఎండిపోయిండేవి ఇలా నాటిందనమాట. ఇవి కాయ కాస్తుందా, ఇలానే ఉంటుందా చూడాలి. పూత ఈపాటికే రావాల్సిందే. ఇంకదే నీళ్ళు తక్కువైంది, నేను పోసే నీళ్ళు చాలతాం లేదు. వర్షం అయితే సరిగా పడతాం లేదు కదా, అందుకనేసి.
చూసారు కదా, నేను కోసుగడ్డ, అదేవిధంగా మందారం చెట్టు, చిక్కుడు చెట్లు, ఇంకా మెంతాకు చూపిస్తాను మీకు. మెంతాకు ఈరోజు ఎన్ని చూపించాలో చూడండి. 4 రోజులైంది, 4-5 రోజులు అవుతుంది మెంతాకు. ఇది శాంతంగా ఉంటుంది ఆరోగ్యానికి. నేనైతే చుట్టూ వేసాను గింజలు. అయితే నైట్లో ఎలకలు, పందికొక్కులు పారాడతాయి కదా, అప్పుడు లోడేసాయి అనమాట. చూడండి, మాకైతే మేమిద్దరు ఉన్నాం కదా, నేను మా అమ్మ, మాకైతే కూర సరిపోతుంది. పప్పు వేసుకొని వెనుక్కుంటే కూర అయితే సరిపోతుంది. ఇలా మీరు కూడా ఇంట్లో ఉండి ఎక్కువ మనం బయట కొనకుండా మనం ఇంట్లో వాడుకునేవి, అదే పచ్చిమిర్చి కావచ్చు, నారపోయచ్చు, ధనియాలు నార పోసుకోవచ్చు, మెంతాకు నార పోసుకోవచ్చు, చిక్కుడు చెట్లు నాటుకోవచ్చు, కోసుగడ్డలు, ఇంకా టమాటా చెట్లు, అదేవిధంగా కాంచాకు, ఇన్ని రకాల ఐటమ్స్ మనకి ఉపయోగపడేవి. ఎక్కడో పొలాల్లో పోయి మనం కోసుకొచ్చే కన్నా మనం సొంతంగా ఏదో ఇంత మనం ఖాళీగా ఉంటాం కదా, మనం ఖాళీగా ఉండే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మనం చెట్లు కొంచెంసేపు చూసుకుంటే మనకి. ఇప్పటికీ నేను ఎన్ని కూరలు చూపించాను చూడండి. మా ఆకుకూరలు, కాంచాకు చూపించాను, మెంతాకు చూపించాను, చిక్కుడు చెట్లు చూపించాను, కోసుగడ్డ, ఎంత ఎలిజిబుల్ ఇవి ఉన్నాయి. నేను అంత శాంతంగా, బాడీకి శాంతంగా ఉండే ఆకుకూరలే ఉన్నాయి. చూడండి, కాంచాకులు అయితే, పండ్లు అయితే ఎన్ని మాగిపోయాయి, చట్నీ ఇంకా మాగిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే తినడానికి. కడుపులో పుండున్నా, నోరు పొంగిపోయినా ఈ కాంచి పళ్ళు అయితే తింటే, చప్పరిచ్చామంటే పూర్తిగా క్లియర్ అవుతుంది. ఒక 2 రోజుల్లో మనం హాస్పిటల్లో తెచ్చేవి కాకుండా, మందులు అట్లా టానిక్లు వాడకుండా, వీటిలో నేను కోసేటప్పుడు అయితే కింద పడిపోయినాయి, ఒక చేతిలోకి వస్తున్నాను కదా, అందుకని. చూడండి, ఇంకా నేను యూజువల్ నాటాలనుకున్నా. నాకైతే కుండీలు అయితే లేవు ప్రస్తుతానికి, ఇంతే ఉండేది. ఇంకా చెట్లు, జామ చెట్టు అయితే ఆల్రెడీ ఉంది. ఇంకా శనగపల్లి చెట్టు, ఆపిల్ చెట్టు, ఇంకా టమాటాలు బాగా పెద్ద కాస్తాయి చూడి, అవి. ఇలాంటివన్నీ నేను నాటాలి, కానీ నాకు టైం సరిపోవడం లేదు. ఈ కరివేపాకు అయితే 2 years అయింది మేము నాటి. ఇది నేను మక్క వాళ్ళ ఊరు నుంచి తెచ్చి నాటాను అనమాట. కోస్తూనే ఉంటాము, చిగురు వస్తూనే ఉంటుంది. మేము కూరకి డైలీ ఫ్రెష్గా పీక్కొని వాడి వేస్తూ ఉంటాం. అయిపోయినాక మళ్ళీ చిగురులు వస్తుంది, మళ్ళీ కోసి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఈ కరివేపాకు కూడా మనకి చాలా హెల్దీది, కంటికి చాలా మంచిది. ఇది తింటూ ఉంటే డైలీ తిరుపతిలో వేసి తింటున్నా. అలాగే కరివేపాకు పొడి చేసి మిరియాల పౌడర్ వేసుకొని, నెయ్యి వేసుకొని రైస్ తిన్నా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అసలు నేను ఇలా చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేనైతే ఇక్కడ అంతా యూజ్ఫుల్ అయ్యేవే పెట్టాను. పూల చెట్లు కానీ, ఆకుకూరలు కానీ తినడానికి అంతా పనికొచ్చేవే పెట్టాను. ఒకటి పనికిరానివి ఏం పెట్టలేదు నేను. దయచేసి బ్యాడ్ కామెంట్ వేస్తే పెట్టకండి. నాకు నేను మంచిగానే వీడియో తీస్తున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోదు. మీ తోబుట్టులాగానే, మీ సొంత ఇంట్లో మీ చెల్లిలాగానే అలా ఆలోచించి నాకు మంచిగా కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫాలో చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే, బాయ్.